ఈరోజు మనం పరవన్నం ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఇలా జీడిపప్పుల్ని నెయ్యిలో వేచి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద సరికి అంటే 2 గ్లాసులు పాలు 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. మేము ఈ గ్లాస్ వాడాము, మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు క్వాంటిటీని బట్టి. ఇప్పుడు మన పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత దీంట్లోకి బియ్యం వేసుకోవాలి. సేమ్ ఇదే గ్లాస్తో కొంచెం లోతుగా వెలుతుగా తీసుకుంటున్నాము మేము బియ్యం. ఇది వేసి కలుపుకోవాలి. అన్నం ఉడికేలాగా. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు అన్నం బాగా ఉడికి మెత్తబడ్డాక దీంట్లోకి బెల్లం వేసుకోవాలి. మనం బెల్లం పరవన్నం అయితే బెల్లం వేసుకోవాలి, అదే పంచదార పరవన్నం అయితే పంచదార వేసుకోవాలి. మేము బెల్లం వేసుకుంటున్నాం. ఇలా బెల్లం వేసుకున్నాక బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. దాన్ని కిందన అప్పుడప్పుడు మాడకుండా కలుపుతూ కూడా ఉండాలి మనం. ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి పడిపోయాక ఆపేసుకోవాలి. చూసారా, చిక్కగా టేస్టీ పరవన్నం, బెల్లం పరవన్నం రెడీ. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పరవన్నం ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఇలా జీడిపప్పుల్ని నెయ్యిలో వేచి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద సరికి అంటే 2 గ్లాసులు పాలు 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. మేము ఈ గ్లాస్ వాడాము, మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు క్వాంటిటీని బట్టి. ఇప్పుడు మన పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత దీంట్లోకి బియ్యం వేసుకోవాలి. సేమ్ ఇదే గ్లాస్తో కొంచెం లోతుగా వెలుతుగా తీసుకుంటున్నాము మేము బియ్యం. ఇది వేసి కలుపుకోవాలి. అన్నం ఉడికేలాగా. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు అన్నం బాగా ఉడికి మెత్తబడ్డాక దీంట్లోకి బెల్లం వేసుకోవాలి. మనం బెల్లం పరవన్నం అయితే బెల్లం వేసుకోవాలి, అదే పంచదార పరవన్నం అయితే పంచదార వేసుకోవాలి. మేము బెల్లం వేసుకుంటున్నాం. ఇలా బెల్లం వేసుకున్నాక బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. దాన్ని కిందన అప్పుడప్పుడు మాడకుండా కలుపుతూ కూడా ఉండాలి మనం. ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి పడిపోయాక ఆపేసుకోవాలి. చూసారా, చిక్కగా టేస్టీ పరవన్నం, బెల్లం పరవన్నం రెడీ. బాయ్ ఫ్రెండ్స్.